అవునండి, అజయ్ బాబు గారు కలిశాను. మార్నింగ్ వెళ్ళి ఉదయం 10:30 గంటలకు జైలుకి వెళ్ళి కలవడం జరిగింది. ఏమంటున్నారు ఆయన? అయితే ఇక్కడ అజయ్ బాబు నాకు చెప్పే విషయం, అజయ్ బాబు ఏం చెప్తున్నారంటే, అన్న నాకు జైల్లో నాకు రక్షణ లేదు, ఖైదీలు తిడుతున్నారు, చెడ్డ మాటలు కొట్టడానికి వస్తున్నారు, ప్లస్ అక్కడ ఉన్న ఆఫీసర్లు నన్ను చెడ్డుగా, నిన్ను పాస్టర్ నన్ను చూడకుండా చెడ్డగా సంభవిస్తూ నన్ను ప్రతి ఆఫీసర్ నన్ను తిడుతున్నారన్న, నన్ను తొందరగా తీసుకెళ్ళానని ప్రాధేయపడుతున్నాడు. నేను ధైర్యం చెప్పాను, మనకేం కాదు, నీకేం కాదు తమ్ముడు, తీసుకొస్తాం, మేము బయటికి తీసుకొస్తాము, అందరం ప్రయత్నిస్తున్నాము, మేము అందరం ఐక్యతగా అయినాము, ఐక్యతగా ఉంటాం ఇక క్రైస్తవుల పైన, నీపైనే కాదు ఏ క్రైస్తవుల పైన దాడి జరిగినా మేము అందరం కలిసికట్టుగా పనిచేస్తామని అజయ్ బాబు నచ్చజెప్పి రావడం జరిగింది. అయితే అజయ్ బాబు ఇప్పుడు ఒక అనుమానం కూడా వ్యక్తం చేసిండు. అజయ్ బాబు, అన్న నా పైన బంజారాయిల్స్ లో ఒక కేసు బుక్ అయింది, ఉప్పల్లో ఒక కేసు అయింది, రాజానగరం అనే పిఎస్ లో కేసు అయింది, ఇట్లా మల్టిపుల్ కేసెస్ పెట్టి నన్ను బయటకు రాకుండా చేద్దామని ప్రయత్నిస్తున్నారంట అన్న, మా అడ్వకేట్ గారు చెప్పారు, కొంచెం దీనికోసం మీరు ఆలోచించండి, నా వాయిస్ మీ వాయిస్గా ఇచ్చి అందరినీ జాగ్రత్తగా ఉండమని చెప్పండి అని చెప్పి అజయ్ బాబు గారు తన ఇవ్వడం జరిగింది. ఓకే, అంటే నిజానికి ఇప్పుడు ఎవరైనా కూడా, ఏ మతస్థులైనా కూడా కొన్ని సందర్భాల్లో సంయమనం పాటించాలి. కానీ ఆ సంయమనాన్ని పాటించకుండా దాని చుట్టూ కొన్ని రాజకీయపరమైనటువంటి ఆరోపణలు, సమాజంలో కొంత అశాంతిని క్రియేట్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు? ఇప్పుడు అజయ్ మాట్లాడింది కూడా కొన్ని అనుమానాలను వ్యక్తం చేశారు. జమిలీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి దానిలో కుట్రలో భాగంగా ఇలా చేస్తున్నారు అంటూ ఒక పార్టీకి, లేదంటే ఇంకొక మతానికి, లేదంటే ఇంకొక వర్గానికి, ఇలా ఇవన్నీ అనుమానాలు కదా. అనుమానాలు బయట నిజమని అనుకొని అవి అశాంతిని క్రియేట్ చేసేటటువంటి వాక్యాలుగా, పరిణామాలుగా సంభవించే అవకాశం ఉన్నప్పుడు కొంత సంయమనం పాటించాలి కదా. అలా ఎందుకు ఉండట్లేదు ఎవరు కూడా? అంటే సంయమనం పాటించే శక్తి మాలో నశించిపోయిందండి. మా మీ ఎన్ని దాడులు జరిగినా మేము శాంతియుతంగా ఉన్నాము. ఎంతమంది మనం తిట్టినా, సోషల్ మీడియాలో కూర్చొని ఫోన్లు చేసి తిట్టినా, బెదిరించినా, మా పైన ఎఫ్ఐఆర్లు అవుతున్నా మేము అందరం శాంతిగా ఉండాలి, సమాధానంగా ఉండాలి అనుకున్నాము. ఆ రోజు ఆవేశము ఒక వ్యక్తిని చనిపోయిండు, చంపేసిండో లేదో యాక్సిడెంట్ అయిందో అని తెలియకుండా ఆ వ్యక్తి పైన అభియోగాలు మోపుతూ ఆ వ్యక్తి తాగుబోతని, యాక్సిడెంట్ చచ్చిపోయారని వాళ్ళే డిసైడ్ చేసి సోషల్ మీడియాలో ప్రవీణ్ పగడాల పగిలిందా అని పాటలు రాస్తూ, పాటలు పాడుతూ మమ్మల్ని హేళన చేస్తూ మా మనోభావాలను దెబ్బతీస్తున్నప్పుడు ఈ పోలీసు వారే, ఈ ప్రభుత్వమే ఏం చేసిందండి? మేము ఆ బాధలో అనిండొచ్చు. అన్నింటిప్పుడు మీరు నోటీస్ ఇవ్వాలి, 41 CRPC నోటీస్ ఇచ్చి, అరే బాబు ఇట్లా అంటున్నావు, నువ్వు జాగ్రత్తగా ఉండు, ఇంకోసారి అంటే బాగుండదు, ఈ నోటీసులను దీనికి నువ్వు వివరణ ఇవ్వాలని మాకు చెప్పాలా. ఇప్పుడు అన్ని మాటలు అన్న వాళ్ళని ఇంట్లో ఫ్రీగా ఉన్నారు. ఈ రోజు కూడా మేము మాట్లాడిన మాటలకు ఇంకో వీడియో పెడతారు వాళ్ళు. అదే మేము మాట్లాడితే తీసుకెళ్ళి లోపల వేస్తారు. ఇది ఎక్కడ న్యాయం అండి? కరెక్ట్. ఎవరైతే పాస్టర్ ప్రవీణ్కి వ్యతిరేకంగా కొన్ని కించపరుస్తూ, అసాసినేట్ చేస్తూ మాట్లాడుతూ ఉన్నారో అవి ఎక్కడి నుంచి వస్తున్నాయో వాటిని కూడా ఐడెంటిఫై చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ మాటలు, అలాంటి వీడియోలు కూడా సమాజంలో అశాంతిని కలిగించేటటువంటి వీడియోలు. మీరు ఏమైనా ఐడెంటిఫై చేస్తారా వాటిని? ఎవరు వాటిని గమనించండి. అజయ్ బాబు ఆ రోజు అజయ్ బాబు కూడా ఏ కమ్యూనిటీనో, హిందువులనో వాళ్ళనో పాయింట్అవుట్ చేసి మాట్లాడలేదు. అక్కడున్న ప్రభుత్వాన్ని, అక్కడున్న పోలీసులను పాయింట్అవుట్ చేసే మాట్లాడింది తప్ప మాకు జరిగిన బాధను ఆ విధంగా వివరించిండు. అంతేగాని ఈ మతం అట్లా, ఆ మతం అన్న విషయాలు అక్కడ రాలేదు. ఆయన ఎవరిని విమర్శించలేదు, కేవలము ఆయన అనుకున్నది చెప్పాడు అంతే. ఆయన భావాలను బయటకు చెప్పాడు. కానీ నిజానికి ఈ భయాలు, ఆందోళన, ఒక మరణం సంభవించింది, ఆ మరణానికి కారణం ఇది అని సమాజంలో ప్రజలు చాలామంది చాలా రకాలుగా అనుకుంటూ ఉంటారు. దాని వెనుక ఎన్నో వీడియోస్ రావచ్చు. కానీ క్లియర్గా చెప్పేది పోస్ట్మార్టం రిపోర్టు, పోలీసులు ఇచ్చేటటువంటి ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్. అది ఎందుకు లేట్ అవుతుందని మీరు అనుకుంటున్నారు? ఒకవేళ అదే అనుమానాలకు కారణమైతే అది వాంటెడ్లీ లేట్ చేస్తున్నారు. ప్రజలను ఇంకా క్రైస్తవులను భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళను రెచ్చగొట్టి వాళ్ళను లేకుండా చేయాలన్న ఒక కుట్రతోనే చేస్తున్నారని అనుమానిస్తున్నాం మేము. ఎందుకంటే ఇప్పటి వరకు ఒక క్రైస్తవుడు చనిపోతే 15 రోజులు అయినా సరే ఎఫ్ఐఆర్, మన పోస్ట్ మార్టం రిపోర్ట్ బయట పెట్టకుండా, ఛార్జ్ షీట్ వేయకుండా జనాలను మభ్యపెట్టి, మీడియాను మభ్యపెట్టి, అసలు ఎంత ఘోరం అండి. అలాగే ఇలాంటివి జరిగితే మీరు ఊరుకుంటారండి? ఎక్కడ ఏ సమాజంలో ఏ క్రైస్తవులు కాదు, ఏ కమ్యూనిటీ వాళ్ళు ఊరుకోరు. క్రైస్తవులు ఊరుకుంటారు కాబట్టి క్రైస్తవులను ఇప్పుడు రెచ్చగొట్టే చేసినట్టే కదండి, క్రైస్తవులు రెచ్చగొడుతున్నట్టే కదా. వీళ్ళు ఇంకా ఓపెన్ చేయకుండా రోజు వీడియోలు పెట్టిస్తూ, అసలు ఆ వీడియోలు ప్రవీణ్ గారు ఆ వైన్స్కి వెళ్ళిన వీడియోలు కానీ, నిలబడి టీ తాగిన వీడియోలు కానీ అవన్నీ ఎవరు వైరల్ చేస్తారు? వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని ఇంట్రాగేషన్ చేయాలి కదా మీరు. మీరు ఆ కంప్లైంట్ ఏమైనా ఇచ్చారా? ఇవన్నీ కూడా మార్ఫింగ్ వీడియోస్, అందులో ఉన్నది ఎవరినో డూపుని పెట్టి ఇదంతా కూడా యాక్ట్ చేయించారు అని మీరు? ఆర్టీవీ వారికి మా విజ్ఞప్తి ఏంటంటే, పోలీసు వారు క్రైస్తవుల కంప్లైంట్ తీసుకోరు. క్రైస్తవులను ఆంధ్రప్రదేశ్లో పోలీసు వారు కానీ తెలంగాణలో క్రైస్తవుల కంప్లైంట్ తీసుకోలేరు. ఫర్ ఎగ్జాంపుల్
ప్రవీణ్ పగడాల గారు తెలంగాణలో ఉన్న బాప్టిస్ట్ చర్చి మనిషి, తెలంగాణలో చనిపోయిన వ్యక్తి కోసం ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా ఇంతవరకు మాట్లాడలేదు. నాకు అందిన సమాచారం ప్రకారము ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇక్కడ ఉన్న చైర్మన్గా ఉన్న వ్యక్తి, ఇంకొక వ్యక్తి వెళ్ళి ప్రవీణ్ పగడాల గారి ఇంటికి వెళ్ళి కూర్చొని మాట్లాడి వచ్చారు తప్ప ఒక వ్యక్తిని, ఒక పాస్టర్ని చంపేసిర్రు, ఈ విధంగా యాక్సిడెంటా చావా ఏం తెలియదు. వీళ్ళు కూడా మాట్లాడవచ్చు కదండి. క్రిస్టియన్ కమిటీలో ఉన్న కాంగ్రెస్ లీడర్లు అందరూ బయటకు వచ్చి మాట్లాడాలి కదా. ఒక్కరో ఇద్దరు మాట్లాడుతున్నారు. ఇంతకుముందు ఏది జరిగినా కానీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు స్పందించేవాళ్ళు, ఇప్పుడు స్పందించట్లేదు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టలేదు. క్రైస్తవ లీడర్లు ఇంతమంది మనోభావాలను దెబ్బతిని క్రైస్తవ లీడర్లు అందరూ బయటకు వచ్చి బాధపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న చైర్మన్లు కానీ, కాంగ్రెస్ పార్టీ క్రైస్తవ నాయకులు కానీ బయటకు వచ్చి ఒక వాయిస్ ఇచ్చి మేము కూడా మీకు సపోర్ట్ చేస్తున్నాం, మేము అండగా ఉంటాం, తెలంగాణలో అట్లా కాదు, ఆంధ్ర జరిగినట్టు మేము చెయ్యము అని వాళ్ళు ముందుకు రావాలి. వాళ్ళు కూడా అపీల్ చేయాలి, గవర్నమెంట్తో మాట్లాడాలి, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి చెప్పాలి. వాళ్ళు ఏమండి ఇక్కడ మా క్రైస్తవులు పెయినిక్ అవుతున్నారు, అక్కడ కూడా అవుతున్నారు, ఈ రెండు రాష్ట్రాల మధ్య గొడవ అవుతున్నది, మీరు ఏం చేస్తున్నారో కొంచెం ప్రజలకు చెప్పండి అని వీళ్ళు కూడా ఇక్కడ ఉన్న సీఎం కానీ, హోమ్ మినిస్టర్ స్థాయిలో ఉన్న సీఎం కానీ, ఇక్కడ ఉన్న డీజీపీ గారు కానీ అక్కడ చెప్పాలి వాళ్ళకు. ఇక్కడ ఎవరు చెప్పట్లేదు. అక్కడ వాళ్ళ ఇంటికి వెళ్ళి మీరు సీక్రెట్గా మాట్లాడొచ్చి చెప్పడం ఏంటి? ఇక్కడ ఉన్న క్రైస్తవులందరూ బయటకు వచ్చి మాట్లాడుతుంటే ఇక్కడ తెలంగాణ క్రైస్తవుల మీద ఎఫ్ఐఆర్ చేసి జైల్లో వేస్తుంటే తెలంగాణ ప్రభుత్వం కామ ఉండడం మీద అర్థం ఏంటి? అంటే తెలంగాణ ప్రభుత్వం కూడా క్రైస్తవులను పట్టించుకోదా? తెలంగాణ ప్రభుత్వం కూడా క్రైస్తవులపైన జరుగుతున్న అరాచకాలను ఆపదా? తెలంగాణ ప్రభుత్వం కూడా అన్ని ప్రభుత్వంలో ప్రవర్తిస్తుందా? అసలు ప్రభుత్వాలు మా కోసం పనిచేస్తున్నాయి. కాంగ్రెస్ గవర్నమెంట్ తక్షణమే వీటిపైన స్పందించి ప్రవీణ్ పగడాల గారి హత్యనా లేకపోతే యాక్సిడెంట్ అని తేల్చాలని చెప్పి అక్కడ ఉన్న ప్రభుత్వానికి డిమాండ్ చేయాలి. కాంగ్రెస్ ప్రభుత్వం మీకు ఓటేసిన వ్యక్తి అక్కడ చనిపోయిండు, అతను జరుగుతున్న వాళ్ళ కుటుంబానికి ఏం జరుగుతుంది, అసలు ఇక్కడ ఉన్న క్రైస్తవులకు అసలు సెక్యూర్ ఉందా లేదా? తెలంగాణ ప్రభుత్వంలో ఉన్న శ్యామ్ కిషోర్ గారిని, ప్రవీణ్ గారిని, సతీష్ కుమార్ గారిని పెద్ద పెద్ద సేవకులను టార్గెట్ చేసి చంపేస్తామని వీడియోలో వస్తున్నాయి. జాన్ గారు మీరు కూడా పోరాడుతున్నారు ప్రవీణ్, నేను ఇంతకుముందు పీటర్ గారిని కూడా అదే అడిగాను, మీకు కూడా ఏమైనా బెదిరింపు కాల్స్ వచ్చాయా? మాకు బెదిరింపు కాల్ రావండి. బెదిరింపు కాళ్ళు వచ్చిన తమ్ముడు పీటర్ లాంటి వాళ్ళకు, యూత్కు, యువనస్తులకు బెదిరింపు కాల్ రావచ్చు. వచ్చినా భయపడవలసిన అవసరం లేదు. క్రైస్తవుడు భయపట్టించాలనుకుంటున్నారు. ఒకటి అడుగుదాం. ఓకే, ఎవరికైనా నిజంగా బెదిరింపు కాల్స్ వచ్చాయని బయట ప్రచారం జరుగుతోంది. బెదిరింపు కాల్స్ వచ్చినట్లయితే నిజంగా దాన్ని ఉపేక్షించకూడదు. ఒకవేళ బెదిరింపు కాల్స్ వచ్చాయి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే, ఎవరికైతే బెదిరింపు కాల్స్ వచ్చాయో మీరు కూడా ఆర్టీవీ దగ్గరికి రావచ్చు, మీరు పోలీస్ స్టేషన్ దగ్గర కూడా వెళ్ళొచ్చు. ఏ నెంబర్ నుంచి మీకు బెదిరింపు కాల్ వచ్చిందో ఆ నెంబర్ డీటెయిల్స్ ఇద్దాం. ఏమంటారు మీరు పీటర్ గారు? ఒకవేళ నిజంగా బెదిరింపు కాల్స్ వస్తే బయట సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఒక్క నిమిషం సార్, ఆర్టీవీ ద్వారా నేను ఒకటి అపీల్ చేస్తున్నాను. క్రైస్తవులు ఇంతవరకు ఎన్ని అవమానాలను భరించారు, క్రైస్తవులు ఇంతవరకు ఎన్ని బాధలు పెట్టినా భరించారు, ఇక క్రైస్తవులు భరించరు. బెదిరింపు కాళ్ళు వస్తున్నా పోలీసు వారు పట్టించుకోకపోతే క్రైస్తవులే బయటకు వచ్చి ఫైట్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు అజయ్ కుమార్ లాంటి వాళ్ళు, ఇప్పుడు ఉన్న క్రైస్తవ లీడర్ల వాళ్ళు 1000 మంది పుడతారు. ఇప్పుడు మొత్తము 2 రాష్ట్రాల్లో అల్లకొల్లలు అవుతాయి. బెదిరింపు కాళ్ళు రాకుండా చూడవలసిన బాధ్యత మీదే. బెదిరింపు అరెస్ట్ చేయవలసిన బాధ్యత కూడా ప్రభుత్వాలదే. ఓకే, కరెక్ట్ పీటర్ గారు. బెదిరింపు కాల్స్ వస్తూ ఉన్నప్పుడు బెదిరింపు కాల్స్ ఎవరికైతే వచ్చాయో వాళ్ళ వెనక అండగా నిలబడాల్సిన అవసరం ఉంది. నిజంగా బెదిరింపు కాల్స్ వస్తూ ఉంటే ఎవరికైతే వస్తున్నాయో వాళ్ళ వెనక అండగా నిలబడటానికి మేము సిద్ధంగానే ఉన్నాం. ఆ నెంబర్స్ ఎవరివో కూడా మనం బయటకు తీద్దాం, పోలీసులకు ఫిర్యాదు చేయొచ్చు. సో అలాంటి ఎవరెవరైతే బెదిరింపు కాల్స్ వచ్చాయో వాళ్ళని ఐడెంటిఫై చేయడానికి సిద్ధంగా ఉన్నారా? ఆ కంప్లైంట్స్ మీ దగ్గర ఉన్నాయా? లేదంటే పలానా వాళ్ళకి అని పేర్లు మాత్రమే సోషల్ మీడియాలో ప్రచారం వేరు, నాకు బెదిరింపు కాల్ వచ్చింది నేను కంప్లైంట్ చేయాలి